ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. తేదీ ఆగస్టు 24, 2025. నిర్గమకాండము 14వ అధ్యాయం 13వ వచనము. యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. ఆమేన్. ఇరుకుల్లో ఇబ్బందుల్లో చిక్కుకొని భయంకరమైన సమస్యలతో కొట్టుమిట్టాడే వాళ్ళకి ఈ మాటల్లో దేవుని ఆజ్ఞ కనిపిస్తుంది. వాళ్ళు వెనుతిరిగి పోలేరు, ముందుకి వెళ్ళలేరు. ముందు నొయ్యి వెనక గొయ్యి. మరేం చేయాలి? మన నాయకుడి ఆజ్ఞ ఇది, ఊరక నిలుచుండి చూడుడి అని. ఇలాంటి సమయాల్లో ఆ ఆజ్ఞకి కట్టుబడి ఉంటే అది మనకి క్షేమకరం. ఎందుకంటే తప్పుదారి పట్టించే వాళ్ళు చాలామంది దొంగ సలహాలతో వస్తారు. ఇంకేముంది, అంతా అయిపోయింది, ఇక చావే శరణ్యం అని నిస్పృహ మన చెవిలో నిట్టూరుస్తుంది. అయితే దేవుడు మాత్రం మన ధైర్యాన్ని నిలుపుకోమంటున్నాడు. కాలం ఎంత ఎదురు తిరిగినా ఆయన విశ్వాస్యతను, ప్రేమను తలుచుకొని ఉత్సహించడమే మన విధి. పిరికితనం తొందర చేస్తుంది. వెనక్కి వెళ్ళిపో, అందరూ చేస్తున్నట్టే చేయి, లోకంతో వెళ్ళు, ఇక క్రైస్తవుడిగా ప్రవర్తించడం అసాధ్యం, నీ నియమాలను తీసి పక్కకు పెట్టు అంటూ మనల్ని నీరసింపజేస్తుంది ఆ పిరికితనపు ఆత్మ. మనం నిజంగా దేవుని బిడ్డలమైతే సైతాన్ని ఎంత నిరుత్సాహపరిచినా దాన్ని అనుసరించలేం. ఆయన దివ్య ఆదేశం మనకి బలాన్ని, తేజస్సుని ధరించుకొని సాగిపోమంటుంది. మన దారి నుండి నరకం కానీ, మరణం కానీ మనల్ని పక్కకు మళ్లించలేవు. కొంతసేపు మనల్ని అలా నిలబడమని ఆయన ఆజ్ఞ ఇవ్వకూడదా? ఇది కేవలం మన బలాన్ని తిరిగి సమకూర్చుకొని నూతన ఉత్సాహంతో ముందుకు సాగిపోవడానికే కదా. దురుసుతనం రంకెలేస్తుంది. ఏదో ఒకటి చెయ్యి, ఊరికే కూర్చోవడం సోమరతనం కదా అని. ఏదో ఒకటి చేసేయాలి వెంటనే అనుకుంటాం. దేవుని వైపుకు చూడం. ఆయన ఏదో ఒకటి చేసేవాడు కాడు, సంపూర్తిగా నెరవేర్చేవాడు. అతి తెలివి బడాయిలు కొడుతుంది. నీ ఎదుట సముద్రం ఉందా, నేరుగా దానిలోకి నడిచిపో, ఏదో ఒక అద్భుతం జరుగుతుంది. అయితే విశ్వాసం ఈ మాటలు వినదు. పిరికితనాన్ని, దురుస్తనాన్ని, అతి తెలివినిచ్చే సలహాలని పెడచెవిన పెడుతుంది. దేవుడు అన్నాడు, నిశ్చలంగా నిలబడి ఉండు అని. కదలని బండరాయిలా నిలబెడుతుంది మన విశ్వాసం. నిశ్చలంగా నిలబడదాం, స్థిరుడైన మనిషిలాగా నిలబడదాం. ముందుకు తూకడానికి సిద్ధపాటుతో, ఓపికతో, ఉల్లాసంతో ఆజ్ఞాపించే ఆ స్వరానికి కట్టుబడి ఉందాం. ఇశ్రాయేలీయులకి మోషే ముందుకు వెళ్ళండి అని చెప్పినంత స్పష్టంగా త్వరలోనే దేవుడు మనకు ఆజ్ఞాపిస్తాడు. చిందరవందరైన మన మార్గాల గురించి చికాకులు ఎందుకు? ఏం చేయాలో అర్థం కాని వేళల్లో ఊరికే ఉండి కనిపెడదాం. సందేహాలు ఏమన్నా ఉంటే వేచి ఉందాం. తొందరపడి ఏదో చేసేయొద్దు. మన మనసులో మనల్ని ఆపుతున్న శక్తి ఉన్నట్టు అనిపిస్తే దానికి వ్యతిరేకంగా చేయొద్దు. అదంతా తీరిపోయేదాకా ఆగుదాం. దేవుడిచ్చిన ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. అట్టి కృపాధన్య దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.